నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాబోయే 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంటూ సూచించిన సీఎం చంద్రబాబు. ఈ సమాచారంతో ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడి. వాణిజ్య వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాస్తవ అంచనా వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 6,900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించిన రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై కుట్ర కోణం దాగి ఉందా? నిందితులు ఎవరైనా ఖచ్చితంగా శిక్షించి తీరుతామంటూ వెల్లడించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే రాబోయే 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమాచారంతో ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ గానీ, మోడరేట్ రెయిన్ఫాల్ గానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురే పరిస్థితుంది. దానికి తగిన ప్రికాషన్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు. ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ముంపు గురి కాకుండా, ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని, కాలువలకు గాని, డ్రైన్స్కి గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో, విశాఖపట్నం ఏరియాలో పైనుండే 2,32,000 గృహాల్లో నష్టం అంచనా వేసేందుకు 1,700 ఎన్యూమరేషన్ బృందాలు అంచనా వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి సృజన వెల్లడించారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా గృహాలు, వ్యాపార సంస్థలకు జరిగిన ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు 1,700 బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వెల్లడించారు. వరద ముంపు నష్టాలను నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన బృంద సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ విపత్తుల నిర్వహణ, భూ పరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆర్పి సిసోడియా నేతృత్వంలో స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 రోజులుగా జరుగుతున్న వరదల తర్వాత ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాల్సిన ఇప్పుడు టైం వచ్చిందండి. ఎన్యూమరేషన్ అంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి, అది హౌస్ డ్యామేజెస్, ప్రాపర్టీ డ్యామేజెస్ ఎన్ని జరిగాయి అని అంచనా వేయటానికి ఎన్యూమరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎన్యూమరేషన్ చేయటానికి ప్రతి సచివాలయంలోనూ సచివాలయం హౌస్ హోల్డ్స్ని బట్టి 3 నుంచి 15 టీంలు జనాభాని బట్టి వేసుకోవడం జరుగుతుంది. ప్రతి టీంలో కూడా ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఉండాలి, వార్డ్ సెక్రటరీ ఉండాలి, వార్డ్ వాలంటీర్ ఉండాలి. సో ఆ ముగ్గురు ఒక టీమ్గా ఎన్యూమరేషన్కి పంపించడం జరుగుతుంది. ప్రతి వార్డుకి కూడా ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు. వారి పర్యవేక్షణలో జరుగుతుంది. వారి సహకారం కోసము మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ప్రతి వార్డుకి ఏర్పాటు చేయడం జరిగింది. 170 సచివాలయాల్లో ఈ ఎన్యూమరేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి సచివాలయానికి ఒక తహసీల్దార్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికోసం సుమారుగా మనకి 1700 టీములు కావాల్సి వస్తుంది 3 రోజులు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలంటే. సో 1700 టీములకి సరిపడినంత
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా 6,900 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంత్రి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి బుడమేరు ముంపు ప్రాంతాలైన నందివాడ మండలంలోని చేగుర్తిపాడు, పుట్టగుంట తదితర గ్రామాల్లో మరపడవలు, ట్రాక్టర్లతో ప్రయాణం చేస్తూ పర్యటించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల ఘటనపై ఎంతమంది ఉన్నా శిక్షిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వైసీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే వరద ఉధృతిలో బోట్లు వదిలేశారా? ఒకే గొలుసుతో 3 పడవలను కట్టి ఉండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయంటో మంత్రి కొల్లు రవీంద్ర అన్న విషయం తెలిసిందే. ఈ కుట్ర కోణంలో ఎంతమంది ఉన్నా శిక్షించి తీరుతామంటూ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఏదైనా వరద వచ్చింది, లేకపోతే సైక్లోన్ వచ్చింది, అటువంటి సమయంలో ఒక రోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే, ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు, మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పడం ఒక ఎత్తు. పండగలను కూడా పక్కన పెట్టి, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి, ఈ రోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా ఈ రోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రానున్న దసరా మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ల ఏర్పాటు పనులకు దుర్గగుడి ఈవో రామారావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, దుర్గగుడి డిఈ రమా చేత అత్యంత నియమ నిష్టలతో క్యూ లైన్ల ఏర్పాటుకు పనులకు పాతబస్తీ కెనాల్ రోడ్డు, వినాయకుడి గుడి సెంటర్, దుర్గగుడి ఘాట్ రోడ్డు సెంటర్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో గుడి ఏఈలు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టినట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. కొందరు కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారన్నారు. సామాజిక మాధ్యమాల్లో మేయర్ మిస్సింగ్ అని పోస్టులు పెడుతున్నారని, అటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బోటులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. కబేళా సెంటర్ పరిధిలో కనిమోలు వెంకట్రావు బ్రిడ్జ్ వద్ద వరద నీటి నిల్వలు కదలని పరిస్థితి. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలనకు వెళ్లారు. తక్షణమే నీటి నిల్వలు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న బొడమేరు పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు ఉధృతంగా వరద నీరు కొనసాగుతోంది.
భారీ వర్షాలతో రాష్ట్రంలో 45 మంది మృత్యువాత పడగా 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు 45 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది మృతి చెందారంటూ వెల్లడించింది. రాష్ట్రంలో సగటు కంటే 30% మేర అదనపు వర్షం కురిసిందంటూ స్పష్టం చేసింది. వర్షాలు వరదలకు సంబంధించి 7.49 కోట్ల హెచ్చరిక సందేశాలు పంపినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆదిలాబాద్ నేరేడిగొండ మండలం రోల్ మావడ గ్రామ సమీపంలో బ్రిడ్జి పై నుంచి కారు పడి 6గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదిలాబాద్ నేరేడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి కిందకు పడింది. అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి కారు కిందకు పడగా ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విష జ్వరాలు ప్రబలి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పాలపర్తి చంటి మరియు పాలపర్తి రూతులకు 2 మగపిల్లలు. వారిలో చిన్నవాడైన పాలపర్తి జాన్ వెస్లీ గత 5 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతానికి వైద్యులు గ్రామాన ఇంటింటికి వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుని వారికి కావలసిన మందులు ఉచిత వైద్యం అందిస్తూనే ఉన్నారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందినట్లు స్థానికులు తెలుపుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే కోసం, ట్రైనింగ్ కోసం వసతులను బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డుల్లో ఉన్న ప్రజలకు కలిగిన నష్టాన్ని గణించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కళాశాల విద్యార్థులతో సర్వే నిర్వహించడానికి ఆదివారం ఉదయం ఆంధ్ర లయోలా కళాశాల ఆడిటోరియం నందు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ వారు కళాశాల విద్యార్థులకు సర్వేకు శిక్షణ కల్పించారు. ఆ శిక్షణకు కావాల్సిన సౌకర్యాలను విజయవాడ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. టోటల్ 64 వార్డ్స్ ఉంటే 64 వార్డ్స్ లో దాదాపుగా 32 వార్డ్స్ ఎఫెక్ట్ అయింది. 286 సచివాలయంకి ఆల్మోస్ట్ 149 సచివాలయం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ సండే మార్నింగ్ నుంచి కూడా మనము ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే లోకల్ బోట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఎక్కడెక్కడ మన బుడమేరు బ్రీచ్ అయిందో, వాటర్ ఎంటర్ అయిందో అవన్నీ కూడా వార్డ్స్కి మనము రిలీఫ్ అండ్ రియాక్టివ్ మెజర్స్ కూడా పంపడం జరిగింది. సో ఈ రోజు చూస్తే ఆఫ్టర్ 7 to 8 days చూసిన తర్వాత మనకి ఇంకా దాదాపుగా మనకి ఒక 8 to 10 వార్డ్స్ మేజర్గా వాటర్ ఇనండేషన్ అనేది ఒక 1 feet దాకా ఉంది. అందులో ముఖ్యంగా ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు ఎక్కువ. వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ మేజర్లీ ఎఫెక్ట్ అయ్యింది. అజిత్ సింగ్ నగర్ బ్రిడ్జ్ వైపు నుంచి ఇటువైపు అలాగే నాకు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో టువర్డ్స్ 44, 43 ఆ వార్డ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి డ్రింకింగ్ వాటర్ అలాగే కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని పాలకాయ తిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. 14 ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ బీచ్ వద్ద కనిపించకపోగా సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో తీరం ఒడ్డు ఉన్న సుమారు 2 అడుగుల మేర ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. దీంతో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి కారణం ఇంకా తెలియరాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాబోయే 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంటూ సూచించిన సీఎం చంద్రబాబు. ఈ సమాచారంతో ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడి.
వాణిజ్య వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాస్తవ అంచనా వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా 6,900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించిన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై కుట్ర కోణం దాగి ఉందా, నిందితులు ఎవరైనా ఖచ్చితంగా శిక్షించి తీరుతామంటూ వెల్లడించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.